ఫ్రెండ్స్, ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ స్టార్టర్ని అయితే ట్రై చేయండి, పక్కాగా ఫ్యాన్ అయిపోతారు. రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే లూజ్ ప్రాన్స్ రెసిపీ అయితే ట్రై చేశాను, చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ చేయండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ముందు ప్రాన్స్ అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదాని అయితే యాడ్ చేసుకోండి. అదైతే కొంచెం సాల్ట్, దాంట్లోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కోట్ చేసుకోవాలి. ఉంచుకున్న మాయిస్ట్ అంతా పోవాలన్నమాట. అలా ఒకసారి అయితే బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అంతా రెడీ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కోట్ చేసిన ప్రాన్స్ అయితే ఇందులో ఒకసారి అయితే డిప్ చేయాలి. ఇట్లా ప్రాన్స్ అన్నిటిని బాగా కోట్ చేసుకున్న తర్వాత మనం ఈ లోపల కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కోట్ చేసుకున్న ప్రాన్స్ అయితే ఇందులో వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ టోస్ట్ చేసి మీడియం ఫ్లేమ్ లో బాగా లోపల వరకు ప్రాన్స్ ని కుక్ చేసుకోవాలి. మనకు వచ్చేంత వరకు అయితే ప్రాన్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. పాన్ లో కొంచెం ఆయిల్ పెట్టేసి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేయండి. ఇంత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే టోస్ట్ చేసుకోండి. స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 1 మినిట్ టోస్ట్ చేయండి. చేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి కొంచెం వెనిగర్ ని యాడ్ చేసుకోండి. వెనిగర్ ని యాడ్ చేసుకొని ఒక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కని యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ ప్రాన్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తింటుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాస్ తింటే చాలా బాగుంది. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.